హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ సిస్టర్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పంజాబీ పన్నీర్ పకోడా. ఈ రెసిపీ చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా నేను బియ్యం పిండి వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, మైదా పిండి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఈ పౌడర్ వచ్చేసి మిల్క్, పించ్ ఆఫ్ సోడా, యాలకల పొడి, మిరప్పొడి, వాము, కరివేపాకు, కొత్తిమీర, వాము, నట్మెగ్ దాన్ని కూడా పౌడర్ లాగా చేసి వేసుకుంటున్నాను. సరిపడినంత సాల్ట్. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. వాటర్ వేసైనా కలుపుకోవచ్చు. నేను వచ్చేసి చిన్న గ్లాస్ అయిన పాలు పోసాను, లేదా ఒట్టి పాలతో అయినా కూడా మనం దీన్ని కలుపుకోవచ్చు. మన బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పన్నీర్ ముక్కల్ని క్యూబ్స్ లాగా కోసుకొని ఈ విధంగా రెడీగా పెట్టుకోవాలి. వీటిని మధ్యలోకి చీల్చి అందులో మనము ఫిల్లింగ్ తయారు చేసుకోవాలి. అది ఫిల్ చేయాలి అందులో. ఇప్పుడు నేను ఫిల్లింగ్కి మసాలా రెడీ చేస్తున్నాను. గరం మసాలా 1 టేబుల్ స్పూన్ ఫుల్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, సాల్ట్ సరిపడినంత, మిరప్పొడి సరిపడినంత, నిమ్మరసం. ఈ మసాలాని మనం ఓన్లీ నిమ్మరసంతో మాత్రమే కలుపుకోవాలి. నేనైతే 2 కాయలు యూస్ చేశాను, 2 నిమ్మకాయలు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము పన్నీరుకి ఈ విధంగా ఘాట్లు పెట్టి మధ్యలో అందులో ఈ మసాలాని ఫిల్ చేయాలన్నమాట. నేను ఒక చేత్తో కెమెరాని పట్టుకుంటూ, కెమెరా అంటే ఫోన్ పట్టుకొని ఇంకో చేత్తో ఫిల్ చేయడం వల్ల నాకు సరిగ్గా రాలేదు ఫిల్ చేయడానికి. ఈ విధంగా అన్నిటికీ ఫిల్ చేసుకోవాలి. ఏదన్నా లాస్ట్లో మసాలా మిగిలిపోతే మనము ఈ పన్నీర్కి మొత్తం పైన అప్లై చేసేయచ్చు అన్నమాట. ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా బ్యాటరు, అందులో వేసి బాగా కలిపేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టేసాను, పొయ్యి మీద హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఎక్కువ వేయడం వల్ల అవన్నీ ఒకదానికొకటి అతుక్కపోతాయి. అలా కాకుండా కొన్ని వేయించుకుంటే మనకి సపరేట్గానే ఉంటాయి. రెడ్డిష్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. పన్నీరు ఎలా చేసినా తింటారు. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. మన పంజాబీ పన్నీర్ పకోడా రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బిగులు. టేస్ట్ అయితే నిమ్మరసం పిండాం కదా, పుల్లగా కారంగా చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.